తెలంగాణ అసెంబ్లీలో సోమవారం 5 ఏళ్ల విద్యుత్ రంగంపై చేపట్టిన వాడివేడి చర్చలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. తొలుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇద్దరు సవాలు ప్రతి సవాలు విసురుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ నల్లగొండలో జగదీష్ రెడ్డికి క్రిమినల్ రికార్డు ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆరోపించారు. మర్డర్ కేసులో జగదీష్ రెడ్డి 16 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగారన్నారు. దీనికి జగదీష్ రెడ్డి స్పందిస్తూ 3 కేసుల్లో కోర్టు తనను నిర్దోషిగా తేల్చిందని తెలిపారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను తక్షణమే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని జగదీష్ రెడ్డి ప్రకటించారు. దీనికి కోమటిరెడ్డి స్పందిస్తూ జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. నిరూపించుకోలేకపోతే తాను కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని సంచలన ప్రకటన చేశారు. అసలు జగదీష్ రెడ్డి గురించి మాట్లాడితే తమ గౌరవం పోతుందన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి పైన జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ నేత కేసీఆర్ సత్యహరిచంద్రుడే అని, మీలాగా సంచులు మోసిన చంద్రుడు కాదని సీఎం రేవంత్ పై సెటైర్స్ వేస్తూ హేళనగా మాట్లాడారు ఎమ్మెల్యే జగదీష్. అయితే జగదీష్ రెడ్డి కోమటిరెడ్డి రాజీనామా సవాల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఈ సవాల్లో గెలిచేదెవరో ఓడేదెవరో తేలాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.